రైట్ పవన్, రాజధాని నగరం పరిసర ప్రాంతాల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపే రెండు కీలక నిర్ణయాలు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు. అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి మార్పులు చేయబోతున్నారు, దీనికి సంబంధించి చూద్దాం మనం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైల్ ఏర్పాటు మార్గాన్ని మార్చడం ఇందులో ఒకటైతే, గత ప్రభుత్వం తలపెట్టిన ఫార్మాసిటీని నగరానికి దూరంగా తరలించాలి అని నిర్ణయించడం మరొకటి. అంతేకాకుండా ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రాంతంలో మెగా టౌన్షిప్ నిర్మించాలని, దాంతోపాటు ఓఆర్ఆర్ చుట్టూ కూడా శాటిలైట్ టౌన్షిప్లు నిర్మించాలని, వాటికి మెట్రో రైల్ కనెక్టివిటీ కల్పించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాలి అని అధికారులను ఆదేశించారు. నిన్న హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ ప్రణాళికలు, ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టుపై సీఎం రేవంత్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాయదుర్గం శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు రెండో దశలో ప్రతిపాదించిన మెట్రో మార్గం ప్రతిపాదన టెండర్ను పక్కన పెట్టాలని ఆదేశించారు. ఎంజీబీఎస్ ఫలక్నుమా ఎల్బీ నగర్ వయా చాంద్రాయనగుట్ట మీదుగా ఎయిర్పోర్టు వరకు ప్రత్యామ్నాయ మెట్రో కారిడార్ నిర్మాణానికి ప్రణాళికలు వెంటనే రూపొందించాలన్నారు. పరిమిత అభివృద్ధికి ఆస్కారమున్న జీవో 111 పరిధిలో ఇప్పటికే మెరుగైన రహదారుల వ్యవస్థ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు వెంట మెట్రో కారిడార్ ను ఎలా ప్రతిపాదించారని ప్రశ్నించారు. నగరంలో ఎక్కువ జనాభా సెంట్రల్ తూర్పు వైపు పాత బస్తీలో ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఓల్డ్ సిటీ ఎల్బీ నగర్ నుంచి ఎయిర్పోర్టుకు మెట్రోను విస్తరించాలని అభిప్రాయపడ్డారు. తద్వారా సామాన్య ప్రజలకు మెరుగైన ప్రజా రవాణా సేవలు అందించినట్లవుతుందన్నారు. భౌగోళిక పరిమితులు లేకుండా అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందే సామర్థ్యం హైదరాబాద్కు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకోసం నగరం నలువైపులా అభివృద్ధి విస్తరణ జరగాల్సిన అవసరం ఉంది అన్నారు. తెలంగాణలో ఇప్పటికే 40% పట్టణీకరణ జరిగిందని, శరవేగంగా ఇది విస్తరిస్తున్న దృష్ట్యా తదనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలి అన్నారు. మొత్తం 3 కోట్ల మందికి ఉపయోగపడేలా ఔటర్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లు అభివృద్ధి చేయాలని, ఆ టౌన్షిప్లకు వేగవంతంగా చేరుకునేలా మెట్రో రైల్ వంటి ప్రజా రవాణా వ్యవస్థ కీలకమని చెప్పారు. మైలార్దేవ్పల్లి, జల్పల్లి, P7 రోడ్ లేదా బార్క్సా, పహాడీ షరీఫ్, శ్రీశైలం రోడ్లో ప్రత్యామ్నాయ మెట్రో కారిడార్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మెట్రో రైల్ ఎండీకి సూచించారు. మెట్రో అలైన్మెంట్ స్ట్రైట్ ఉండేలా ఏర్పాటు చేయడం ద్వారా నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుంది అని ఆయన తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, తెలంగాణ అభివృద్ధికి సంబంధించి మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికక్కడ మొత్తం కూడా కార్యాచరణ రూపొందించినట్లుగా తెలుస్తుంది, దానిపైన దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? తెలంగాణ అభివృద్ధి, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం అభివృద్ధి మీద సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. సో మహానగరం పరిసర ప్రాంతాల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపేటటువంటి 2 కీలక నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు ఎయిర్పోర్ట్ మార్గాన్ని మార్చడం ఇందులో ఒకటైతే, గత ప్రభుత్వం తలపెట్టినటువంటి ఫార్మాసిటీ నగరానికి దూరంగా తరలించాలని నిర్ణయించడం కూడా మరొక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినటువంటి ప్రాంతాల్లో మెగా టౌన్షిప్ నిర్ణయించాలని, దాంతో పాటు ఓఆర్ఆర్ చుట్టూ కూడా శాటిలైట్ టౌన్షిప్ నిర్మించాలని, వాటికి మెట్రో రైల్ కనెక్టివిటీ కల్పించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాలని కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఏదైతే నిన్న నిర్వహించినటువంటి సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే రాయదుర్గం ఎయిర్పోర్ట్ మెట్రో టెండర్ ను పక్కన పెట్టాలని కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించారు. వెంటనే పాత బస్తీ ఎల్బీ నగర్ నుంచి ఆ మెట్రో అలైన్మెంట్ ని ఏదైతే ఉందో, గతంలో వేసినటువంటి అలైన్మెంట్ ఉందో, సో ఆ అలైన్మెంట్ ను కూడా పరిశీలించాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినటువంటి పరిస్థితి. దాంతో పాటు వెంటనే దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు రూపొందించాలని మెట్రో అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మూసీ వెంట మెట్రో రైళ్లను నిర్మించాలని కూడా యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైతే మూసీ హైదరాబాద్ నగరంలో దాదాపు 28 కిలోమీటర్ల మేర మూసీ పరివాహక ప్రాంతం ఉంటుంది, మూసీ నది ప్రవహిస్తూ ఉంటుంది. సో ఈ మార్గంలో మెట్రో రైలు నిర్మించాలని కూడా దానికి సంబంధించిన ప్రణాళికలు వెంటనే రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దాంతో పాటు ఇటు నాగోల్ నుంచి గండిపేట మార్గం వరకు కూడా మెట్రో రైల్ ని
నిర్మించాలనే యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో దీని మీద ఎల్ఎన్టీ ఏదైతే ఎల్ఎన్టీ ప్రయోజనాలు కూడా పరిశీలించాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం చూసుకుంటే గత ప్రభుత్వము ఇటు రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ మార్గంలో మెట్రో అలైన్మెంట్ ఆల్రెడీ ప్రారంభించింది. దానికి దాదాపు 5,000 కోట్ల బడ్జెట్ ను కూడా కేటాయించినటువంటి పరిస్థితి. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిధులతో గతంలో దీన్ని ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అలైన్మెంట్ కానివ్వండి, సాయిల్ టెస్ట్ లాంటి పరీక్షలు జరుగుతున్నాయి. సో దానివల్ల ఇటు ప్రయోజనాలకు హైదరాబాద్ నగర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. సో కాబట్టి ముఖ్యంగా ఇటు నగర ప్రజలకు, పాత బస్తీ లాంటి ప్రజలకు ఉపయోగపడేటటువంటి పాత బస్తీ ఎల్బీ నగర్ మార్గంలో మెట్రో ఏర్పాటు చేయాలని ఆయన వెంటనే దీనికి సంబంధించి ప్రణాళికలు రూపొందించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో సో మెట్రో రూటు మార్పు, దాంతో పాటు ఇదే ఫార్మాసిటీ మార్పు మీద అయితే 2 కీలక నిర్ణయాలు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి పరిస్థితి. దీని మీద ఇటు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు వెంటనే తక్షణమే రూపొందించాలని మెట్రో ఎండి ఇన్వెస్ట్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినటువంటి